హాయ్ నమస్తే. నా పేరు రాజశేఖర్ నాయుడు. ఇప్పుడు నేను దర్శించుకుంటున్న టెంపుల్ మీకు చూపిస్తున్న దేవస్థానం ఇస్కాన్ టెంపుల్. విజయవాడకి దగ్గరలోనే 4-5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇస్కాన్ టెంపుల్ ఉంది. అంటే శ్రీకృష్ణ దేవాలయం కరెక్ట్గా మనకి మంగళగిరికి విజయవాడకి మధ్యలో ఉంది. అంటే విజయవాడ బస్ స్టాండ్కి నియర్ బై అంటే 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ఎలా వెళ్ళాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. నేనైతే కారులో వెళ్తున్నాను, మా సిస్టర్తో ఫ్యామిలీతో వెళ్తున్నాను. కరెక్ట్గా మనకి విజయవాడ బస్ స్టాండ్ నుంచి 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ టెంపుల్ ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇస్కాన్ టెంపుల్ పక్కనే చూసుకుంటే మీకు కృష్ణానది ఒడ్డునే కరకట్ట మీద నుంచి వెళ్తూ ఉంటాము. ఆటోస్ అయినా కూడా అలాగే తీసుకుని వెళ్తాడు. ఈ టెంపుల్కి నియర్ బై రాజధాని ఉండటం వల్ల సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా నియర్ బై ఉండటం వల్ల కొంచెం సెక్యూరిటీ ఫుల్గా ఉండిద్ది. రోడ్డు పొడుగుతా కానిస్టేబుల్స్ వాళ్ళు కూడా కొంచెం ఆపుతూ ఉంటారు. ఎందుకంటే విఐపీస్ పొలిటీషియన్స్ వెళ్ళాల్సింది కూడా ఈ రూటే కాబట్టి మ్యాక్సిమం కొంచెం ట్రాఫిక్గానే ఉండిద్ది. కాబట్టి ఈ రూటు పక్కన కూడా చూసుకుంటే పక్కన పొలాలు, అరటి తోటలు చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది. వాతావరణం కూడా మ్యాక్సిమం మీరు కారులో కానీ ఆటోలో కానీ వెళ్ళినా కూడా అట్మాస్ఫియర్ బాగుండిద్ది. మీరు మధ్యలో కొంచెం ఆహ్లాదకరంగా ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. కరెక్ట్గా ఈ టెంపుల్కి నియర్ బై పద్మనాభ స్వామి ఆ అవతారంతో పడుకొని ఉన్న ఉండవల్లి గుహలు కూడా నియర్ బై మీకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. మీరు దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ కూడా వెళ్ళచ్చు. అమరావతికి అయితే మీకు జస్ట్ 20-25 కిలోమీటర్స్లో పంచారామాల్లో ఒకటైన శివాలయం టెంపుల్ కూడా మీకు నియర్ బై ఉంది. ఇటు నుంచి మీరు అమరావతి కూడా వెళ్ళచ్చు. గుంటూరు అయితే మీకు 30 కిలోమీటర్స్ వస్తుంది. విజయవాడ బస్ స్టాండ్ అయితే మాత్రం 3 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది. మంగళగిరికి అయితే 6 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ఇస్కాన్ టెంపుల్ ఉంది. మీరు చూసుకోవచ్చు, ఇదే ఇస్కాన్ టెంపుల్. టెంపుల్ అయితే చాలా బాగుండిద్ది. ఈ టెంపుల్ చుట్టూ మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉండిద్ది. పచ్చని వాతావరణం, పక్కన మీకు అరటి చెట్లు కానీ మీరు అంతా చూసుకోవచ్చు. ఈ టైమింగ్ చూసుకోవచ్చు. ఇస్కాన్ టెంపుల్ ఎప్పుడెప్పుడు తీస్తారు టైమింగ్స్ అన్నీ ఇందులో ఉంటాయి. టైమింగ్ చూసుకుంటా కూడా మీకు ఎర్లీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ మీకు 12:30 దాకా ఓపెన్ చేసి ఉండిద్ది. తర్వాత క్లోజ్ చేస్తారు. మళ్ళీ మీకు ఈవినింగ్ వచ్చేపాటికి 4కి 4:30కి ఓపెన్ చేస్తారు. ప్రాబ్లం లేదు. ఇక్కడ చూసుకుంటే స్కెచెస్ కానీ పెయింటింగ్స్ చాలా బాగుంటాయి. ఫ్యూచర్లో ఎలా చేస్తారు ఏంటి అనేది కొంచెం వర్క్ జరుగుతుంది ఇస్కాన్ టెంపుల్లో, విజయవాడ ఇస్కాన్ టెంపుల్లో. టెంపుల్ చూసుకుంటే కూడా చాలా నీట్గా క్లియర్గా పచ్చని వాతావరణంతో ప్లాంటేషన్తో చాలా బాగా డిజైన్ చేశారు. ఇదివరకు ఏంటంటే కొంచెం ఇలా ఉండేది కాదు, ఇంకొంచెం ప్లాంటేషన్ లేకుండా ఉండేది. ఇప్పుడు బాగా నీట్గా చేస్తున్నారు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు. చుట్టూ చూసుకోవచ్చు మీరు ఎలా ఉంది ఏంటి అనేది వాతావరణం కూడా. ఈ ఇస్కాన్ టెంపుల్స్ చూసిన వాళ్ళు కొంచెం కామెంట్ చేయండి, ఎంతమంది చేశారు ఏంటనేది కూడా నేను చూస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇంకెక్కడెక్కడ ఉన్నాయి కూడా కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం ఏంటంటే కొన్ని టెంపుల్స్ వరకే వెళ్ళాను. నెక్స్ట్ వేరే టెంపుల్స్ కూడా ఇస్కాన్ టెంపుల్స్ మ్యాక్సిమం అన్ని స్టేట్లలో కవర్ చేద్దామని చూస్తాను నేను కూడా. ఇక్కడ చూసుకుంటే మీకు ఫొటోస్ కానీ సంబంధించినవి, ఈ పక్కన మనం ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన షాపింగ్ కూడా మనం చేసుకోవచ్చు. జపమాల, తులసిమాల అలాంటి సంబంధించిన బుక్స్ కానీ డ్రెస్సెస్ అలాంటివి కూడా మనం షాపింగ్ చేసుకోవచ్చు. దేవుడు ఇక్కడ పూజ చేస్తున్నారు, కృష్ణుడిని, రాధాకృష్ణుడిని. ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు. ఈ టెంపుల్ని ఇంకా నీట్గా బాగా డిజైన్ చేస్తున్నారు. సీలింగ్ వర్క్ ఇంకా ఫినిషింగ్ చేస్తున్నారు. మీకు టెంపుల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే గోశాల కూడా ఉంది, మీరు మేత వేయచ్చు. ఈ టెంపుల్ గురించి తెలుసుకున్నారు కదండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. బాయ్. మీ రాజశేఖర్ నాయుడు.